ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుడి వాక్యము లేవి కాండము 6వ అధ్యాయము 12, 13 వచనాలు. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు కొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అగ్ని ఎప్పుడు మండుచుండవలెను అని ఈ వాక్య భాగంలో మనకు తెలియజేస్తుంది. అగ్ని ఏం చేస్తుందంటే దేనినైనా దహించి వేస్తుంది. దానికి మంచి చెడు తారతమ్యం ఉండదు. అగ్నిలో వేయబడిన సువర్ణము శుద్ధ సువర్ణంగా మారుతుంది. దానిలో ఉన్న మలినాలన్నీ పోయి శుద్ధ సువర్ణంగా మారుతుంది. అగ్ని కాంతిని కూడా ప్రసంపజేస్తుంది. అదేవిధంగా మన మనసు కూడా ఎప్పుడు ఆత్మీయంగా మండుతూ ఉండాలి. లోకం వైపు ఆకర్షించబడకూడదు. నిత్యము మండుచూ ఉండాలి. అప్పుడు అది మనల్ని శుద్ధ సువర్ణంగా మార్చే అవకాశం ఉంటుంది. అదే ఇంకో రిఫరెన్స్ చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 18:5లో ఏం రాయబడి ఉందంటే, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును, వాడి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. ఎప్పుడైతే నీలో ఆత్మీయ స్థితి దెబ్బతింటుందో అప్పుడు ఏం జరుగుతుందంటే భక్తిహీనులుగా మారిపోతాం. భక్తిహీనులుగా మారితే ఏం జరిగింది ఇక్కడ? వారి దీపము ఆర్పివేయబడును అని రాయబడింది. వారి గుడారంలో వెలుగు లేకపోవును, అంధకారము కమ్మి ఉండును అని రాసింది. ఎప్పుడైతే ఆత్మీయ స్థితిలో దిగజారిపోతావో భక్తిహీనులుగా తయారవుతావు. భక్తిహీనులుగా తయారైతే నీ జీవితంలో వెలుగు ఉండదు. అందుకే మీ ఆత్మను ఎప్పుడు మండుచుండే విధంగా చూసుకోవాలి. భక్తి దగ్గర మన స్థాయి అడ్డు రాకూడదు. నువ్వు ఎంత గొప్పవాడవైనా దేవుడి యందు మోకరించాలి. దేవుని యందు తగ్గించుకుని ఉండాలి. దేవుడు హెచ్చిస్తాడు. దానిని కాపాడుకోలేకపోతే ఆ స్థాయిని దేవుడు తీసేస్తాడు. దేవుని కృప లేకుండా మనం ఏమీ చేయలేము. దేవుని జ్ఞానం ఎల్లప్పుడూ ఘనపరచబడుతుంది. ఖాళీ హృదయంతో దేవుని సన్నిధికి వస్తే ఆయన తన జ్ఞానంతో మన హృదయాలను నింపుతాడు. సామెతల గ్రంథము 26:27లో ఏమి రాయబడిందంటే, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండిగాడు లేని ఎడల జగడము చల్లార్చబడును. కట్టెలు లేకపోతే ఏ విధంగా అగ్ని ఆరిపోతుందో మన జీవితంలో దేవుని వాక్యము లేకపోతే అదేవిధంగా ఆత్మీయ స్థితి దిగజారిపోతుంది. ఎప్పుడు వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకుని ఉండాలి. దేవుడి వాక్యాలు పదే పదే నెమరవేసుకుంటూ దేవుడితో సంబంధం కలిగి ఉండి జీవించాలి ప్రతి ఒక్కరూ.
మానవునికి ఆహారము, నీరు ఏ విధంగా అవసరమో ప్రార్థన, వాక్యము అంతకంటే ఎక్కువ అవసరం. ఆహారం లేకపోతే కొన్ని రోజులు జీవించవచ్చు. కానీ వాక్యం అనేటువంటి దేవుని వాక్యం లేకపోతే మనము మంచిగా జీవించలేము. జీవిస్తాం కానీ మంచిగా జీవించలేము. అందుకే మనం ఎల్లప్పుడూ వాక్యాన్ని చేతపెట్టుకుని ముందుకు నడవాలి. అయితే నువ్వు ఒకసారి వెలిగించబడ్డావు. ఆ వెలుగు ఆరిపోకుండా చూసుకోవాలి. ఆత్మీయ స్థితి ఆరిపోకుండా చూసుకోవాలి. ఆత్మీయ స్థితిని ఎప్పుడు మండుతూనే ఉండాలి.